హాయ్ అండి. నేనొకటి చెప్తాను, ఒకటి అడుగుతాను చెప్పండి. ప్రతి గొర్రెల కాపరి దగ్గర 100 గొర్రెలుంటాయి. అందులో ఒక మేకుంటుంది. ఎప్పుడైనా గమనించారా ఎందుకు? అది నేను జెప్తాను. గొర్రె ఎప్పుడు తల వంచుకొనే పోతుంది. తనకు తిండి మీద ధ్యాస తప్ప ఇంకేముండదు ఆ గొర్రెకి. కనిపించిన ఆకులల్లా తింటూ తల దించుకొని పోతే, ఆ తల దించుకొని పోతున్న తన మార్గంలో ఏరుందా, బావుందా, సముద్రం ఉందా అదేమి చూడదు. తింటూ తల దించుకొనే పోతుంది. అదే మేక అలా గాదు. ఆ ఒక్క మేక తల ఎత్తుకొని తను నడుస్తున్న దారిని చూస్తూ కరెక్ట్ గమ్యాన్ని చూసుకుంటూ కరెక్ట్ దారిని చేస్తూ వెళ్ళిపోతుంది. ఆ గొర్రెలనన్నీ తీసుకొని. 100 గొర్రెలకి ఒకే ఒక్క మేక నాయకత్వం వహిస్తూ వాటిని తలెత్తుకుంటూ నడుస్తూ వాళ్ళని కరెక్ట్ దారిలో తన గమ్యానికి చేరుస్తుంది ప్రతిరోజు. అందుకే గొర్రెల్లో మేకుంటుంది. ఇప్పుడు తెలివి తక్కువ వాళ్ళు నా దృష్టిలో గొర్రెలతో సమానం. ఎలా అంటే తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడు, 10 మంది నాకు ఏదైనా సమస్య వస్తే 10 మందొస్తారేమో, వాళ్ళు నన్ను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ తెలివి తక్కువ వాడు. ఏదైనా చేయమంటే కూడా పక్కనోడిని చూస్తాడు. వాడు ఎలా చేస్తున్నాడో వీడు అలాగే చేస్తాడు. అంటే వాడికి క్రియేటివిటీ అనేది ఉండదు. వాడు అక్కడే గొర్రెలాగే ఉంటాడు. అదే మేక అలా ఉండదు. తనకంటూ ఒక క్రియేటివిటీ, తనకంటూ ఒక థింకింగ్ ఉంటుంది. అంటే మేకకి గాదు, తెలివైన వాడికి. మేకలాంటి వాడు అని చెప్తున్నా. తెలివైన వాడు ఆలోచించగలుగుతాడు డిఫరెంట్‌గా. దానికంటూ ఒక క్రియేటివిటీ చేసుకోగలుగుతాడు. ఎక్కడైనా ఒక సమస్యను ఛేదించగలుగుతాడు. తన యుక్తితో, తన తెలివితో, తన శక్తితో అన్నీ సాధిస్తాడు. అందుకే కొంతమంది టాలెంట్‌ని ఓర్చలేకే తెలివి వల్ల వాళ్ళకి చాలా అడ్డాలొస్తుంటాయి అనుకోండి. ఏదేమైనా తెలివిగలవాడు మేకలా ముందుకెళ్తాడు. 100 మందికి నాయకత్వం వహించగలుగుతాడు. నా దృష్టిలో నిజంగా మేక గ్రేటు. 100 ఉన్న గొర్రెలకి ఒక్కడే నాయకత్వం మేక. అదే విధంగా తెలివిగలవాడు 100 మందినైనా ఆపి తను చేయాలనుకున్నది తను చేస్తాడు. అందరికి నాయకత్వం వహించగలుగుతాడు. అందరికి బుద్ధి నేర్పగలుగుతాడు మేకలాగా.